హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తనే వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మేము వచ్చేసి హైదరాబాద్లోని కొత్తపేటలో ఉన్న బార్బిక్యూ నేషన్కి వచ్చేసాం. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా వచ్చేసి డాక్టర్స్ కాలనీలో ఉన్న ఆనెక్స్ బిల్డింగ్లో ఉంటుంది. బఫెట్కి బుక్ చేసుకున్నాం. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత కావాలంటే అంత తినొచ్చు బఫెట్ బుక్ చేసుకుంటే. సో అందుకే మేము ఇది ప్రిఫర్ చేసాం. సో ఇక్కడ టేబుల్ మధ్యలో కనిపిస్తుంది కదా, ఇందులో ఒక బాక్స్ పెడతారు గ్రిల్స్ చేసుకోవడానికి. ఆల్రెడీ వాళ్ళు 80% కుక్ చేసి ఇక్కడ పెడతారు, మిగతాది 20% మనం తినేటప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. అండ్ యాంబియన్స్ విషయానికి వస్తే చూసారు కదా, చాలా బాగుంది. యాక్చువల్గా మేము ఈ బుఫెట్ని నియర్ బై యాప్ త్రూ బుక్ చేసుకున్నాము. నాకు మా ఆయనకి కలిపి కాస్ట్ 1990 అయింది. పర్ హెడ్ 1000 అనుకోండి. అండ్ పిల్లలకి 0 to 5 years వాళ్ళకి ఫ్రీ అండి. అండ్ బేబీస్కి బేబీ సీట్ కూడా అరేంజ్ చేస్తారు మనం అడిగితే. కానీ మా బాబు మాత్రం నా పైనే కూర్చోవడానికి ఇష్టపడ్డాడు. స్టార్టర్స్ విషయానికి వస్తే ఏం సర్వ్ చేశారో చూపిస్తాను రండి. ఫస్ట్ వచ్చేసి క్రిస్పీ కార్న్ పెట్టారు. ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ అండి, చాలా బాగా నచ్చుతుంది ఎవరికైనా. మళ్ళీ రిపీట్ చేయమన్నా చేస్తారు మనకి. అండ్ నెక్స్ట్ దహికా కబాబ్, నెక్స్ట్ చీజ్ పొటాటో పెట్టారండి. ఇది కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంది లోపల. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిర్చి బజ్జీ, వంకాయ బజ్జీ, ఎగ్ బోండా, ఇంకా పన్నీర్ కబాబ్స్ అండ్ ఫ్రైడ్ కార్న్ కూడా, ఇలాంటి చాలా స్టార్టర్స్ సర్వ్ చేశారు. నిజం చెప్పాలంటే స్టార్టర్స్ అండ్ డెజర్ట్స్ లవర్స్ అండి మేము. సో నచ్చినవన్నీ మళ్ళీ రిపీట్ చేయించుకున్నాము. అలాగే మనకి 2 కాంప్లిమెంటరీ డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వీటితో పాటు పాప్కార్న్ అండ్ స్వీట్ కార్న్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ టేబుల్ పైనే మనకి మయోనీస్ అండ్ టొమాటో సాస్ కూడా పెడతారు. మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. జనరల్గా మనం రెస్టారెంట్స్కి వెళ్తే ఒక స్టార్టర్, నాన్స్ అండ్ బిర్యానీతో సరిపెట్టుకుంటాం. బట్ స్పెషల్ అకేషన్స్ ఏమైనా ఉంటే అప్పుడప్పుడు ఇలా బఫెట్కి కూడా వెళ్ళామనుకోండి, చాలా వెరైటీ ఆఫ్ స్టార్టర్స్ అండ్ డెజర్ట్స్ ఎంత కావాలంటే అంత తినొచ్చు. అండ్ ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయో చూడటానికి మా బాబుని తీసుకొని హోటల్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చానండి. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను రండి. ఫస్ట్ సలాడ్ సెక్షన్లో ఏమున్నాయో చూపిస్తాను రండి. పైన రోలో వచ్చేసి పాస్తా సాస్ అండి ఫస్ట్ది. అండ్ సెకండ్ది వచ్చేసి సోయా సాస్. అండ్ నెక్స్ట్ యోగర్ట్. అండ్ తర్వాత వచ్చేసి ఫ్రైడ్ చిల్లీ అండి. సెకండ్ రోలో వచ్చేసి మసాలా పీనట్స్ అండ్ ఆనియన్స్, క్యారెట్స్ అండ్ కుకుంబర్. అండ్ తర్వాత రోలో వచ్చేసి రష్యన్ సలాడ్. ఇది నేను ట్రై చేశానండి, చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ బ్రాకలీ సలాడ్ అండి. తర్వాత వచ్చేసి అమెరికన్ కార్న్ సలాడ్. స్వీట్ కార్న్ నచ్చిన వాళ్ళు తినొచ్చు. అండ్ తర్వాతది వచ్చేసి చెనా చాట్. అండ్ తర్వాత రోలో వచ్చేసి మిక్స్డ్ పికిల్ ఉందండి. తర్వాతది పాస్తా సలాడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ రైతా. అండ్ తర్వాతది కర్డ్ రైస్ అండి. నెక్స్ట్ మెయిన్ కోర్స్ సెక్షన్కి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రోస్టెడ్ పాపడ్ ఉందండి ఇక్కడ. అండ్ తర్వాత ఇక్కడ బౌల్స్, స్పూన్స్ అరేంజ్ చేశారు సూప్స్ వేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మటన్ మురాగ్ సూప్ అంట. ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి. అండ్ తర్వాత వచ్చేసి మనకి హలీం కూడా పెట్టారు ఇక్కడ. సో హలీంకి కావాల్సిన గార్నిష్ ఐటమ్స్ కూడా అరేంజ్ చేశారు. ఇందులో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి హలీం అండ్ రైట్ సైడ్ వచ్చేసి మటన్ కర్రీ అండి. అండ్ తర్వాత వచ్చేసి కోస్టల్ ఫిష్ కర్రీ అండి. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాం. అండ్ తర్వాత వచ్చేసి దమ్కా ముర్గ్ చికెన్ కర్రీ అండి. అండ్ తర్వాత ఏమున్నాయో చూద్దాం. ఇందులో వచ్చేసి మటన్ బిర్యానీ ఉంది, చూద్దాం ఒకసారి. అండ్ తర్వాత బౌల్లో ఏముందో చూద్దాం. తర్వాత బౌల్లో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఉందండి. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం ఇది. అండ్ నెక్స్ట్ వెజ్ సెక్షన్లో ఏమున్నాయో చూద్దాం రండి. ఫస్ట్ ఫ్రైడ్ పాపడ్స్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ కూడా బౌల్స్ అండ్ స్పూన్స్ అరేంజ్ చేశారు సూప్స్ కోసం. ఇక్కడ బ్రాకలీ సూప్ ఉందండి. అండ్ తర్వాత వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పాస్తా ఇన్ పింక్ సాస్ ఉందండి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి చిల్లీ గార్లిక్ నూడిల్స్ ఉన్నాయి. అండ్ తర్వాత దాంట్లో ఏమున్నాయో చూద్దాం. దమ్కా పన్నీర్ కుర్మా లెఫ్ట్ సైడ్లో ఉంది. అండ్ జీరా ఆలూ ఫ్రై వచ్చేసి రైట్ సైడ్లో ఉంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి తడ్కా దాల్ మఖానీ ఉందండి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ రైస్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజ్ చట్పటా ఉందండి. అండ్ వెజ్ దమ్ బిర్యానీ ఉంది. ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ వెజ్ చట్పటా అండ్ రైట్ సైడ్ దమ్ బిర్యానీ. అండ్ ఇక్కడ కావాల్సిన ప్లేట్స్ కూడా అరేంజ్ చేశారు. అండ్ నెక్స్ట్ లైవ్ కౌంటర్ సెక్షన్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఈరోజు చిల్లీ చికెన్, చిల్లీ ఫిష్ అండ్ కీమా స్పెషల్ అంట అండి ఈరోజు. అండ్ తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఒకటి స్పెషల్ రూమ్ ఉందండి. ఇదేంటంటే మనం ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ ఇంకేదైనా స్పెషల్గా ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఈ రూమ్లో సెలబ్రేషన్స్కి మనకి అలో చేస్తారు. ఒక 20 persons వరకు కూర్చోడానికి మనకి ఇందులో సీట్స్ అరేంజ్ చేశారు. బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెజర్ట్ సెక్షన్. అండ్ ఫస్ట్ వన్ ఇందులో ఏంటంటే మూంగ్ దాల్ హల్వా. ఇది చాలా బాగుందండి, నేను ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ వన్ పాయసం. ఇది జనరల్గా ఇంట్లో చేసుకుంటాం కాబట్టి నేను దాన్ని ట్రై చేయలేదు. అంగూరి గులాబ్ జామున్ తర్వాతది. ఈ గులాబ్ జామున్ విత్ ఇది ఐస్ క్రీమ్ ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది, వెనిలా ఐస్ క్రీమ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ మూస్ అండి. అండ్ తర్వాత వచ్చేసి చాక్లెట్ బ్రౌనీ అండి. ఇది కూడా నా ఫేవరెట్, బాగుంటుంది. ఇక్కడ కూడా బాగుంది. అండ్ పైనాపిల్ పేస్ట్రీ, ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది, ట్రై చేశాను. అండ్ తర్వాత అది కోకోనట్ బర్ఫీ. అండ్ ఇది వచ్చేసి ట్రెస్ లేచెస్ అండి. అండ్ నెక్స్ట్ వన్ స్ట్రాబెర్రీ స్విస్ రోల్. అండ్ తర్వాత రోల్లో వచ్చేసి మస్క్ మిలన్ కట్ ఫ్రూట్స్ అండ్ పపాయ కట్ ఫ్రూట్స్ అండ్ వాటర్ మిలన్ కట్ ఫ్రూట్స్. ఇవైతే బేబీస్కి కూడా పెట్టొచ్చు. అండ్ తర్వాత రోలో మ్యాంగో ఫిర్నీ, ఇది చాలా బాగుంది, దాంట్లో మలై కూడా యాడ్ చేసినట్టున్నారు. అండ్ ఫ్రూట్ సలాడ్. ఇవి వచ్చేసి నాన్ ఆల్కహాలిక్ బీవరేజెస్ అండి. ఇవి కావాలనుకుంటే కాస్ట్ సపరేట్గా ఉంటుంది. అండ్ తర్వాత సెక్షన్ వచ్చేసి కూల్ఫీస్. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయండి. అండ్ నెక్స్ట్ కౌంటర్లో వచ్చేసి లైవ్ చాట్ అండి. ఇక్కడ మనకి పానీపూరి, దహీపూరి, సేవ్ పూరి ఇలా ఏది కావాలంటే అది వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇక్కడ చూసినట్టయితే మెనూ కూడా ఉంది లైవ్ కౌంటర్ది, ఒకసారి చూపిస్తాను చూడండి. గ్రిల్ బూటే, మసాలా పీనట్స్, చెనా చాట్, పాప్కార్న్. స్టార్టర్స్ వచ్చేసి పకోడాస్ అండ్ చెనా దాల్ వడ. అదే డెజర్ట్ వచ్చేసి హాట్ జిలేబీ. ఇక్కడ చూసినట్టయితే వేడివేడి జిలేబీ పైన మలాయి కూడా వేసి యాడ్ చేసి ఇస్తారు మనకి. చాలా బాగున్నాయండి ఇవి కూడా. ఇలా ఎంత కావాలంటే అంత, ఏది కావాలంటే అది అడిగి మనం చేయించుకోవచ్చు. నేను మీకు మెనూ కూడా చూపిస్తాను ఒకసారి. ఒకవేళ ఏదైనా ఫుడ్ ఐటెం మిస్ అయింది అనిపిస్తే ఇందులో చెక్ చేసి మనం అడిగితే వాళ్ళు చేయిస్తారు. అలాగే నాన్ ఆల్కహాలిక్ బివరేజెస్ది మెనూ కూడా ఉంది, చూపిస్తాను చూడండి. ఇదండి ఈరోజుటి మన వ్లాగ్. ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే మీరు కూడా బార్బిక్యూ నేషన్కి వెళ్ళండి. తప్పకుండా స్టార్టర్స్ అండ్ డెజర్ట్స్ అయితే నచ్చుతాయి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.